విను విను ఒరివారి మూతగారి లవ్ స్టోరీ. ఒక మంచి వెబ్ సిరీస్ చూసిన బ్రో, చాలా బాగుంది. ఇది మన సినిమా, మన రైతు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా టీం అందరికి కంగ్రాచులేషన్స్. అందరికంటే ముందు శివకృష్ణ బుర్రాకి. ఎందుకంటే ఈయన షార్ట్ ఫిల్మ్స్ రాసి రాసి కొత్తగా ఏం రాస్తాడు అనుకున్నా, కానీ సూపర్ బ్రో, చాలా బాగా రాసావు. మన నేటివిటీకి తగ్గట్టే ఉంది మన సినిమా. అదేవిధంగా అనిల్ జీల, అనిల్ బ్రో, కంగ్రాచులేషన్స్. నిజంగా మీరు, మీ గ్యాంగ్ సూపర్. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. మీరే మాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మిస్టర్ ప్రవీణ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోని కూడా తీసుకున్నారు. సూపర్. అనిల్ అన్న, నీ యాక్టింగ్ సూపర్. నవ్వించినవు, ఏడిపించినవు, కింద పడ్డావు, మీద పడ్డావు, ఆఖరికి బురదలో పడ్డావు లవ్ కోసం. ఇందులో చాలా నేచురల్గా చేసావన్నా. నువ్వు ఆ బురదలో పడ్డాక లేచి బయటకు వచ్చి హీరోయిన్ డ్రెస్ వేసుకోవడం మైండ్ బ్లోయింగ్. ఇక మురళీధర్ గారు, తన తండ్రి పాత్రలు చేయడంలో సూపర్. ఇందులో కూడా బాగా చేశారు. నెక్స్ట్ మన సదన్న అన్న, ట్యాగ్ లైన్ తెలుసు కదా, జనానందమే సదానందం. అన్న కూడా సూపర్గా చేసిండు. తర్వాత రాజు, రాజు పాత్ర ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఈ సినిమాకి హైలైట్ సీన్స్ అని చెప్పొచ్చు. రాజు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు. తర్వాత చందు బ్రో, చందు ఇంకా వస్తలేడు అనుకున్నా, మెల్లగా వస్తాడు. ఉన్నంతసేపు హైలైట్గా చేసిండు. ఇక మ్యూజిక్, మ్యూజిక్ విషయానికి వస్తే సూపర్. గిబిలి 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 నువ్వే నా జాబిలి సాంగ్ నాకు బాగా నచ్చింది. రాహుల్ గారితో పాడించారు, ఇది ఇంకా సూపర్. ఇక హీరోయిన్ గారు వర్షిని, తను కూడా చాలా బాగా చేసింది. చిన్నపిల్లలాగా చేసినప్పుడు బాగా నవ్వొస్తుంది. ఇంకా మిస్టర్ ప్రవీణ్ బాగా చేశాడు, బామ్మర్ది లెక్క. ఇక గంగవ్వ, నగలు దొంగతనం అయిందని బాగా ఏడ్చింది. ఆ క్యారెక్టర్లో లీనమైపోయింది. సినిమా అంతా ఓకే, కానీ థియేటర్లో రిలీజ్ చేస్తే చాలా బాగుండేది సార్. మధుర ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి థియేటర్లో రిలీజ్ చేస్తే బలగంకి వచ్చినంత రెస్పాన్స్ వచ్చునేమో అనిపించింది. అయినా పర్లేదు, వెరీ గుడ్. నెక్స్ట్ టైం మాత్రం మన సినిమా థియేటర్లోనే రిలీజ్ కావాలి. శివకృష్ణ బుర్ర గారు, మీరు ఇంకా స్టోరీ రాయాలి, మాలాంటి వాళ్ళకు ఛాన్సులు ఇవ్వాలి. మేము మీ ఇన్స్పిరేషన్తోనే ఛానల్ పెట్టాం అని చెప్పాను కదా సార్. అందుకే పేరు విషయంలో కూడా మై విలేజ్ షో మీదైతే మాది కూడా, మీ తర్వాత మాది కూడా అంత ఫేమ్ రావాలని మై విలేజ్ గ్యాంగ్ పిఎంఎల్ అని పేరు పెట్టాం సార్. మీరు ఇంకా పెద్ద సినిమాలు తీయాలి, మాలాంటి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి. ఓకే గైస్, ఈ మూవీ మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఇప్పుడే G5 యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను ఇంతవరకు G5 సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, కానీ కేవలం అనిల్ అన్న కోసం మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూసా. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉష్కే ఉడికిచ్చుడే.